అక్రమ సంబంధాలు ఫ్యామిలీలో చిచ్చు పెరుగుతున్నాయి. దీని దెబ్బకు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇక ఈ లెవెల్కు చెందినది వికారాబాద్లోని ఓ కేసు. ఇక ఊడూరు మండలం దేవనోని గూడానికి చెందిన ప్రవీణ్ ప్రమీల దంపతులు కొన్నేళ్ల కిందట వీరికి పెళ్ళైంది. మొదట్లో అంతా బాగానే జరిగింది. అయితే కొద్ది రోజుల కిందట దంపతుల మధ్య అనుమానం పెనుబోతమైంది. దీంతో అక్రమ సంబంధం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భావించి ఆ ఇంటి ఇల్లాలు ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవ జరిగేవి. రోజు ఇంటి వద్ద ఈ టార్చర్ భరించలేని భర్త ప్రవీణ్ కర్రతో భార్య ప్రమీలను తీవ్రంగా గాయపరిచాడు. వెంటనే ఆమె ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రమీల మృతి చెందింది. ప్రమీల అనే అమ్మాయిని రుకుంపల్లి గ్రామం పరిగి మండలం నుంచి దేవనగూడెం సంబంధించిన ప్రవీణ్ అనే అతనికి ఇచ్చి 11 సంవత్సరాల కింద వివాహం చేయనది. వాళ్ళకు సంసారంలో భాగంగా ఇద్దరు పిల్లలు సంతానం కూడా కలిగారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ భర్తకు ఆమె పైన వేరే అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం మొదలయ్యి ఆమెను వేధించడం మొదలుపెట్టింది. దానిలో క్రమంగా నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు వాళ్ళ చేను దగ్గర గొడవ పెట్టుకొని కట్టెతో కొట్టడం వల్ల ఆమెకు గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీనిపైన ఆమె తండ్రి కనకయ్య ఫిర్యాదు చేయడం వల్ల మర్డర్ కేసు నమోదు చేసి విచారణ చేసింది. ప్రమీల అనే అమ్మాయిని రుకుంపల్లి గ్రామం పరిగి మండలం నుంచి